గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. జీవోకు విరుద్ధంగా ఆరోగ్యశ్రీ నిధుల పంపిణీ. అర్హత లేని ఆఫీస్ సబార్డినేట్ కు ప్రోత్సాహకాలు జమ చేశారంటూ ఆరోపణలు. జీవోను పక్కన పెట్టి నిధులు విడుదల చేసిన అధికారులపై చర్యలు లేవా? హలో సార్, నమస్తే సార్. హలో సార్ నమస్తే. నమస్తే, చెప్పండి సార్ నంద్యాల వివిడి న్యూస్ నుంచి మాట్లాడుతున్నారు, రిపోర్టర్ సార్ నేను. చెప్పండి. ఇదే ఆరోగ్యశ్రీ జీవీలకు రావాల్సిన నిధులు మీరు ఆఫీస్ సబార్డినేట్ వదిలిస్తున్నారు కదా, జీవో ప్రకారం లేదు కదా, జీవో లేదు కదా, దాని గురించి కొద్దిగా వివరణ కావాలండి. కాదు, అక్కడ ఇష్యూ ఏంటంటే యాక్చువల్గా ఇన్సెంటివ్స్ అవన్నీ మొత్తం అని చెప్పి జనరల్ గా మనం ఆల్రెడీ జియో ప్రకారం ఎవరంటే ఆడ ఎవరు పని చేస్తున్నారు వాళ్ళకి మాత్రం ఇవ్వాలి ఇన్సెంటివ్స్. అది మొత్తం జియో ప్రకారంగా దాని ప్రకారం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు నేను యాక్షన్ తీసుకునే అట్లా ఏముంది ఇన్సెంటివ్స్ గురించి, అది మొత్తం ఎందుకంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, అంటే ఇన్సెంటివ్స్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయనీకే. ప్లస్ తర్వాత దానికి చైర్పర్సన్ కలెక్టర్ మేడం గారు మొత్తం, అంటే ఏమంటారంటే ఏదన్నా ఇట్లాంటి వస్తే మనీ మ్యాటర్స్ ఇట్లాంటివి మొత్తం మనము సర్వీస్ గురించి ఏదైనా ఇష్యూ ఉంటే మనం చెప్పగలుగుతాము. ఇన్ కేస్ ఏదన్నా మేడం గారు ఏదైనా పిలిచి ఏదన్నా అడిగితే మనం దానికి ఏమంటారంటే మనము రిప్లై ఇవ్వగలుగుతాము. జీవో ప్రకారం ఆరోగ్యశ్రీలో పనిచేసే జైలుకి మాత్రమే ఇన్సూరెన్స్ అందరు కదా సార్, వేరే ఆఫీస్ సబార్డినేట్ అన్నిటికీ మీరు బదిలీ చేస్తున్నారని ఆరోపణ. అవునవును, నాకు వచ్చి నన్ను కలిసినారు వాళ్ళు, రెఫరెన్స్ కూడా ఇచ్చినారు. నేను చెప్పినాను, నేను అదే మీకు చెప్తాను, అదే చెప్పిన వాళ్ళ కూడా అంటున్నా. ఎందుకంటే సూపరింటెండెంట్ ఇస్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ కాబట్టి సూపరింటెండెంట్ అనేది మొత్తం దాని ప్రకారంగా జియో ప్రకారంగా ఎట్లయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకోవాలి వాళ్ళు మొత్తం అమౌంట్ అనేది వచ్చిన ఇన్సెంటివ్స్ అమౌంట్. కానీ జరగట్లేదు కాబట్టి దే షుడ్ అప్లై, అంటే కంప్లైంట్ లాడ్జ్ చేయాలి అంటున్నా, అంటే హైయర్ అథారిటీకి అంటున్నా. ఈ రోజు కూడా మీరు వాళ్ళకి డబ్బులు వేసినట్టుగా కాబట్టి డబ్బులు వేసినట్టుగా ఈ రోజు తెలిసింది మాకి, దాని గురించి అడుగుదాం. ఈ రోజు కూడా అమౌంట్ వాళ్ళకి వేసినట్టు తెలిసింది, సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్ అమౌంట్ బదిలీ చేసినట్టుగా తెలిసింది. అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అట్లా జరుగుతుంది కాబట్టి సూపరింటెండెంట్ సార్ వెళ్ళి కలమని చెప్పండి. సూపరింటెండెంట్ సార్కి నేను యాక్షన్ తీసుకోకుండా నెక్స్ట్ హైయర్ అఫీషియల్ ఎవరంటే మొత్తం చైర్పర్సన్ వచ్చేసి కలెక్టర్ మేడం అంటున్నారు, దానికి జీజీహెచ్ మేడం కంప్లైంట్ పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు అంటున్నా. వాళ్ళకి ఏదన్నా ఏమంటే ఇప్పుడు వాళ్ళు పోరాడుతున్న వాళ్ళు మేడం కాడికి వెళ్ళమని మీరు సలహా చెప్తున్నారు. అంతే ఎందుకంటే హైయర్ వాళ్ళ పైన ఉన్న ఆఫీసర్ మేడమే కదా అంటున్నా. ఎందుకంటే అది ఇన్సెంటివ్స్ సంబంధంగా హాస్పిటల్ సంబంధించి కాబట్టి ఇప్పుడు నేను కూడా ఏమంటే ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి నేను దాంట్లో ఇన్వాల్వ్ కానీ ఉండదు అంటున్నట్లు. అందుకని జీవో ప్రకారం ఇట్లా తప్పులు చేస్తున్నారు కదా, వాళ్ళ మీద ఏం శిక్షలు ఉండవు సార్? ఇట్లా జీవో ప్రకారం చేయకుండా అదే మనకు అది ఇంజెక్షన్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వాళ్ళ ఐఆర్ఎఫ్స్ మనకి కంప్లైంట్ పెట్టుకోవాలి అంటున్నా. మనకు ఆడ జరగట్లేదు, న్యాయం జరగట్లేదు. నెక్స్ట్ కలెక్టర్ మేడం గారి ఆదేశాలు వస్తే చర్యలు తీసుకుంటారు అంతే. ఎందుకంటే అది మొత్తము హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఉంటారు, వాళ్ళకి తీసుకోవాల్సింది. ఇప్పుడు నేను అసిడ్ పర్సన్ అయిపోతాను అంటున్నా. నేను వెళ్ళి చెప్పినా వాళ్ళకి ఏమంటా అంటే అది ఫరక్ పడదు అంటున్నా. ఎందుకంటే జీవో ప్రకారం అదే అంటున్నా. ఎందుకంటే మేడం పిలిపిస్తారు మొత్తం ఎవరైతే ఏమంటారు దాన్ని ఇన్వాల్వ్ అయినారో మొత్తం అందరు సూపరింటెండెంట్ వస్తారు, దానికి వీళ్ళు వస్తారు, మొత్తం ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ అది ఉంటుంది. హెచ్డిఎస్ కమిటీ అని ఉంటుంది, మొత్తం కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు మొత్తం. అది ఓకే సార్. జీవోకు విరుద్ధంగా ఆరోగ్యశ్రీ నిధుల పంపిణీ. నంద్యాలలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ప్రోత్సాహక నిధుల పంపిణీ వివాదాస్పదంగా మారింది. ఆరోగ్యశ్రీ విభాగంలో ప్రత్యక్షంగా విధులు నిర్వహించే అర్హులైన సిబ్బందికి మాత్రమే జీవో ప్రకారం ప్రోత్సాహకాలు చెల్లించాల్సి ఉండగా
ఆరోగ్యశ్రీ విధులతో సంబంధం లేని ఆఫీస్ సబార్డినేట్ కు కూడా నగదు జమ చేశారంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ జీవో నిబంధనలకు విరుద్ధంగా నిధులు పంపిణీ కొనసాగిందని వారు చెబుతున్నారు. సంబంధిత జిల్లా అధికారి వివిడి న్యూస్ టీవీని సంప్రదించగా ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాలను జీవోలో పేర్కొన్న అర్హతల ప్రకారమే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. నిధుల పంపిణీకి సంస్థ అధిపతిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ బాధ్యత వహిస్తారని తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే హెచ్డిఎస్ చైర్పర్సన్ గా ఉన్న జిల్లా కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని అధికారి సూచించారు. జీవోకు విరుద్ధంగా చెల్లింపులు జరిగినట్లు విచారణలో తేలితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. అర్హుల జాబితా, చెల్లించిన మొత్తాలు, హెచ్డిఎస్ కమిటీ నిర్ణయాలను బహిర్గతం చేసి సమగ్ర విచారణ చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై ఆసుపత్రి సూపరింటెండెంట్, హెచ్డిఎస్ కమిటీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. మేము ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడడానికి వెళ్ళాము. పోయిన 10 రోజుల ముందటైతే మాతో అందరు మాట్లాడినారు, సార్ వాళ్ళందరూ. వాళ్ళకైతే ఆఫీస్ అపార్ట్మెంట్లకైతే జీవో లేదు, మీకైతే ఉంది అని అన్నారు. మీ డబ్బులు ఆఫీస్ అపార్ట్మెంట్లకు ఇవ్వకూడదమ్మా, వాళ్ళు ఏదో దయదలిచి ఇస్తే తీసుకోండి, లేకుండా లేదని 10 రోజుల క్రితం చెప్పినారు. మరి ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళు క్లాస్ 4 అని మాట్లాడుతున్నారు. క్లాస్ 4 వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని అంటున్నారు. కానీ కష్టపడేది మేము. నైట్ ఎంతమంది అంటే ఏ పని చెప్పినా చేయాల్సింది మేము. కాకపోతే వాళ్ళు పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎలాంటి డ్యూటీస్ అయితే ఉండవు, చేసేది మేము ఇక్కడ. కాబట్టి మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. ఆరోగ్యశ్రీ అమౌంట్ గురించి ఇదొక మేము విన్నపం చేసుకున్నాం మా అధికారులు, సుప్రీం గారికి, ఆర్ఎం గారికి, అందరికి. వాళ్ళు ముందు సానుకూలంగా స్పందించినా కానీ తర్వాత మాకు అనుకూలంగా లేదు, మీకు జీవోలో లేదంటున్నారు. కానీ జీవోలో మాకే ఉంది, వాళ్ళకి లేదు. ఆఫీస్ అపార్ట్మెంట్లకు పేషెంట్ కేర్ చేసేది మేము. పేషెంట్ దగ్గర ఉండి వాళ్ళని వీల్ చైర్లో తీసుకెళ్లి వాళ్ళకి దెబ్బలు తగిలితే డ్రెస్సింగ్ చేసి వాళ్ళ డైపర్లు మార్చి ప్రతి ఒక్కటి చేసేది పేషెంట్ దగ్గర ఉండి చేసేది మేము. ఇక్కడ 70 మంది అవసరం ఉన్నా కానీ 30 మందితోనే ఈ ముగ్గురు చేయాల్సిన పని మేము ఒకరిమే చేస్తున్నాం. నైట్ ఇద్దరం మెలకొని నిద్ర లేకుండా నైట్ డ్యూటీలు చేసుకుంటా. వాళ్ళకైతే 9 to 4 డ్యూటీ, మేము నైట్ డ్యూటీలు చేసుకుంటున్నాం. వాళ్ళకు మా డబ్బులు కావాలంటే మాకు రొటేషన్ వేయండి డ్యూటీ అని అడిగాం. రొటేషన్ వేయండి డ్యూటీ మీకు కావాలంటే మీరు మా డ్యూటీ వారం రోజులు చేయండి, నెలకు చాలు, మీరు ఆరోగ్యశ్రీ అమౌంట్ తీసుకోండి అని అడిగాం. దానికి జీవోలో దాంట్లో లేదు, వాళ్ళు డ్యూటీ వస్తారు అంటున్నారు. కానీ మా అమౌంట్ కావాలంట. దీనికి సరైన న్యాయం చేస్తారని మీడియా మిత్రులను, కలెక్టర్ గారిని, ఉన్నతాధికారుల వాళ్ళని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.